బ్రేకింగ్ చూస్తున్నాం. సిద్దిపేటలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో సిద్దిపేటకు మైనంపల్లి హనుమంతరావు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీకి సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే మరోవైపు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రుణమాఫీపై రైతుల ఆత్మీయ సమ్మేళనం జరగనుంది. పార్టీ నాయకులంతా హాజరు కావాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ కు దీటుగా ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి గులాబీ శ్రేణులు. అయితే బీఆర్ఎస్ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలతో సిద్దిపేటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు సిద్దిపేటలో పోలీసులను భారీగా మోహరించారు. ముఖ్య కార్యకర్తలందరూ కూడా గ్రామంలో సిద్దిపేటలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో సిద్దిపేటకు మైనంపల్లి హనుమంతరావు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీకి సిద్ధమయ్యాయి. ఇదిలా ఉంటే మరోవైపు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో రుణమాఫీపై రైతుల ఆత్మీయ సమ్మేళనం జరగనుంది. పార్టీ నాయకులంతా హాజరు కావాలని బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కాంగ్రెస్ కు దీటుగా ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి గులాబీ శ్రేణులు. బీఆర్ఎస్ ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పోటాపోటీ కార్యక్రమాలతో సిద్దిపేటలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. మరోవైపు సిద్దిపేటలో పోలీసులను భారీగా మోహరించారు. గ్రామంలో ముఖ్య కార్యకర్తలందరూ కూడా గ్రామంలో సిద్దిపేటలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాసేపట్లో సిద్దిపేటకు మైనంపల్లి హనుమంతరావు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు భారీ ఎత్తున ర్యాలీకి సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. ఇక సిద్దిపేటలో ఉన్న తాజా పరిస్థితిని మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ అందిస్తారు. గోపాలకృష్ణ, సిద్దిపేటలో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. గత 2 రోజుల క్రితం సిద్దిపేటలో జరిగినటువంటి బీఆర్ఎస్ కాంగ్రెస్ ఫ్లెక్సీ వివాదానికి సంబంధించినటువంటి నేపథ్యంతో ఇప్పుడు ఈ హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ రోజు రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సిద్దిపేటలో జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఇక్కడికి చేరుకుంటున్నారు మైనంపల్లి హనుమంతరావు రాక నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ర్యాలీకి సిద్ధమైనటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో బీఆర్ఎస్ కూడా పెద్ద ఎత్తున బల ప్రదర్శనకు సిద్ధమైంది. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి సిద్దిపేట జిల్లాకు సంబంధించినటువంటి కార్యకర్తలు, రైతులు, నాయకులు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ర్యాలీ ఒకవైపు, అటువైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సమావేశం రెండు కూడా ఒకే సమయంలో జరుగుతూ ఉండడంతో ఉత్కంఠభరితంగా వాతావరణం మారిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ సిద్దిపేటలో రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు ఎక్కడ కూడా వెజ్జవ్వకుండా, అంటే ఒకరికొకరు దాడి చేసుకునేటువంటి అవకాశం లేకుండా పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనరేట్ లోని సిబ్బంది అంతా కూడా దాదాపు సిద్దిపేటలో ఉన్నారని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున భద్రత అయితే ఏర్పాటు చేశారు. ఇరు పార్టీలు కూడా బల ప్రదర్శనకైతే సిద్ధమయ్యాయని చెప్పవచ్చు. గోపాలకృష్ణ, రుణమాఫీకి సంబంధించి రైతుల ఆత్మీయ సమ్మేళనం కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది. దీనికి పోలీసుల పర్మిషన్ ఉందా? బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయి? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ర్యాలీ పొన్నాల నుంచి ర్యాలీ పెద్ద ఎత్తున చేసేందుకు మైనంపల్లి హనుమంతరావు కార్యకర్తలతో సహా పెద్ద ఎత్తున కారులో బయలుదేరారు. ఇప్పటికే సిద్దిపేట శివారికి చేరుకున్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో ప్రస్తుతానికి కార్యకర్తలతో, రైతులు, జిల్లా పార్టీ నాయకులతో సమావేశం అయితే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భద్రత పెద్ద ఎత్తున చేశారు. ఒకరినొకరు కలవకుండా అయితే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఇద్దరు ఎదురుపడకుండా చర్యలు అయితే జరుగుతున్నాయి. ట్రాఫిక్ డైవర్షన్ కావచ్చు, ర్యాలీ డైవర్షన్ కావచ్చు, ఇదంతా కూడా పకడ్బందీగా పోలీసులు ప్లాన్ చేశారు. ఎలాంటి చిన్న ఘటన జరిగినా కూడా ఆ అంశాన్ని చాలా సీరియస్ గా పరిగణిస్తామంటే ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో భద్రతను అయితే పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. దాదాపు కమిషనర్ నేరుగా ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో ఈ భద్రతతో కూడా పర్యవేక్షిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ.